ప్రతి ఒక్కరూ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంతో పాటు మానసిక ఒత్తిడి, ఆందోళనలను దూరం చేసుకుని ఏకాగ్రతను పెంచుకోవడానికి యోగా ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2026 కార్యక్రమాల్లో జిల్లా ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం నగరంలోని కార్గిల్ పార్క్లో నూతనంగా నిర్మించిన యోగా ప్లాట్ఫామ్పై యోగాంధ్ర 2026 ప్రారంభం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాలను ప్రారంభించారు. చాలా ఘనంగా ఈరోజు ఒక కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్ మన కార్గిల్ పార్క్లో కూడా నాకు తెలిసి ఈ యోగా సంబంధించి ఓపెన్ ఎయిర్ థియేటర్ ఆంధ్రప్రదేశ్లో లేదు. సో ఇలాంటి ప్లేస్లో స్టార్ట్ చేయడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రీ గుండు శంకర్ గారికి, జాయింట్ కలెక్టర్ మన ఆర్డీ గారు, మరి ముఖ్యంగా యోగా ట్రైనర్స్కి, మాస్టర్ ట్రైనర్స్కి, దీంట్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ పర్సన్స్ ఉన్నారు, బ్రహ్మకుమారి ఉన్నారు, అండ్ మన కార్గిల్ పార్క్ చుట్టుపక్కల ఈ కాలనీ వాసులందరికీ నమస్కారం. 2025లో యోగాంధ్ర మనం చాలా ఒక స్ఫూర్తిదాయితో, ఒక మంచి మనసుతో ప్రతి ఒక్క చోట్ల సెలబ్రేట్ చేయడం జరిగింది. ఇలాగే ఈసారి కూడా ఒక 2 వారాలకి ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. 21 యోగా చేస్తూ 21 మెగా యోగా ప్రోగ్రామ్ మనం పెట్టినాము. గవర్నమెంట్ ఆదేశం మేరకు మన శ్రీకాకుళంలో ఒక మత్స్యకారుతో ఒక మెగా యోగా, అలాగే ఒక 2 టూరిస్ట్ డెస్టినేషన్స్, టూరిస్ట్ స్పాట్స్ మల్ల నర్సువల్లి, ఈ 2 చోట్ల మనం ఈ యోగా కార్యక్రమం పెట్టినాం. ఇది కాకుండా ప్రతిరోజు ప్రతి విలేజ్లో ఈ యోగా మాస్టర్ ట్రైనర్స్తో, ఈ యోగా గ్రూప్స్తో మనం ఎక్కడొక చోట్ల యోగా కూడా మనం పెట్టుకుంటాం. ఇది కాకుండా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క స్కూల్కి, ప్రతి ఒక్క కాలేజ్కి కూడా అక్కడ యోగా పెట్టడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు ఈ 2 వారాలు వాడుకొని ఈ కామన్ యోగా ప్రోటోకాల్ ఒకటి ఉంటుంది. సరిగా టైం ఇస్తే ఒక 45 నిమిషాలు మాత్రమే. సో ప్రతి ఒక్కరు మీ ఇంట్లోనే, లేకపోతే మీ ఇంటి దగ్గర ఎక్కడ, లేకపోతే మీకు ఇంకా మంచిగా రావాలి అంటే ఇక్కడ కార్గిల్ పార్క్ దగ్గర ఇక్కడికి ప్రతిరోజు 7 o'clockకి రండి. ప్రతిరోజు ఏదో ఒక డిపార్ట్మెంట్ యోగా చేస్తూనే ఉంటారు. మనం ఈ యోగా ప్రతి ఒక్క పర్సన్కి లైఫ్లో భాగం అయిపోవాలి. అంటే లాస్ట్ ఇయర్ మంచిగా యోగా నేను చేయగలిగాను, బట్ ఈసారి ఫస్ట్ డే ఇక్కడ ఉండటం వల్ల కొంచెం కష్టపడింది. సో కాబట్టి ఇలా రాకుండా ప్రతిరోజు, లేకపోతే అట్లీస్ట్ రెగ్యులర్గా యోగా చేయగలిగితే బాగుంటుంది అని చెప్పి అందరికీ సేవ తీసుకున్నాం. మరి ఒకసారి అందరూ ప్లీజ్ యోగాకి సాధన. యోగా ఆంధ్రాలో భాగంగా రేపు జూన్ 21వ తారీఖు అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు నుండి ఈరోజు కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్గా ఈ కార్గిల్ పార్క్లో ఈరోజు మొదలు పెట్టడం జరిగింది, శ్రీకాకుళం పట్టణంలో. దీనికి ముఖ్య అతిథులుగా గౌరవ కలెక్టర్ గారు శ్రీ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ గారు, అలాగే జేసీ ఫర్మాన్ అహ్మద్ గారు, అలాగే అందరూ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్, ఆర్డీఓ గారు అందరూ రావడం జరిగింది. సో తప్పకుండా ఇప్పుడే కలెక్టర్ గారు మొత్తం ప్రోగ్రామ్ అంతా చెప్పారు. జిల్లాలో ఏదైతే కింద సంవత్సరం మనం సక్సెస్ఫుల్గా చేసి కొన్ని అవార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఈసారి కూడా ఫిషర్మ్యాన్ ఏరియాలో, అలాగే నెక్స్ట్ టూరిజం స్పాట్స్లోన, అలాగే ఆధ్యాత్మిక కేంద్రాల్లో కూడా యోగా చేయడం జరుగుతుంది. ఈ రోజు నుండి 21 వరకు అందరూ పాల్గొని పెద్ద ఎత్తున ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారు మన సనాతన ధర్మమైనటువంటి యోగాని అంతర్జాతీయ దినోత్సవంగా చేయడం జరిగింది. దాన్ని మనం అందరం గౌరవించి గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, ఆయన సూచన మేరకు 2 కోట్ల మందితో మనం 21వ తారీఖున సమాయత్తం అవ్వాలి. దానికి ఇప్పటి నుండే అందరూ సన్నద్ధమై ఈ యోగా ఏదైతే కామన్ యోగా ప్రోటోకాల్ ఉందో అందరూ నేర్చుకొని ఆ రోజు ఒకేసారి అందరూ ప్రదర్శించడానికి సమాయత్తం అవ్వాల్సింది అందరికీ కోరుకుంటూ నమస్కారం.